ప్రధానంగా చూస్తే కనుక మొత్తం కూడా కొత్త ఎమ్మెల్యేలు 84 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుందండి. మాకు అవగాహన కల్పిస్తా ఉన్నారు. మమ్మల్ని ఇండిపెండెంట్గా ఒక లీడర్స్ కింద తయారు చేస్తా ఉన్నారు. ఇదే పరిస్థితి కానీ గత ప్రభుత్వంలో చూసుంటే ఏనాడైనా ఇలాంటి ఓరియంటేషన్ క్లాసెస్ ఉన్నాయా? ఒక ఎమ్మెల్యే వచ్చి మీడియా దగ్గర మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? ఏదైనా సరే ఆయన ఒక స్క్రిప్ట్ వస్తుంది పైనుంచి, తాడేపల్లి కొంప నుంచి. ఈ అబ్జర్వర్లు ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యేల పైన ఉన్నారో వాళ్ళు చెప్తారు, వీళ్ళు మాట్లాడాలి. కానీ ఈరోజు మేము ఇండిపెండెంట్గా ఎదుగుతా ఉన్నాం. బడ్జెట్ పైన అవగాహన కల్పించుకుంటా ఉన్నాం. అవగాహనతోటి ఈ రోజున మేము మాట్లాడాలన్నది నాయకుడి యొక్క ఆలోచన. తప్పకుండా ఈ ఓరియంటేషన్ క్లాసెస్ మా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో కూడా ఏదైతే ఉన్నాయో అవగాహన చేసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. ఈ 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన ఏదైతే ఉందో, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఏ విధంగా అయితే నష్టం కలిగించారో, కేవలం సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధికి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల